హలో దోస్తులు, వీడియో చూస్తున్నారు కదా. ఎన్ని రోజులని గోవాలో బాగా కలంగుట్, కండోలియం, సింక్వేరియం ఇవే చూస్తారు. ఒకసారి సౌత్ రండబ్బా. కోలా బీచ్, పాలోలియం బీచ్, క్యాబోదిరామా బీచ్ ఇవన్నీ చూడండి. చలో ఇంకా లేట్ చేయకుండా మనం మన వీడియోలకి అయితే ఎంటర్ అయిపోదాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్రావెల్ వీడియో. లాస్ట్ వీడియో చూసుకున్నట్టయితే మనం గోకర్ణ టు మురుడేశ్వర్ విజిటింగ్ ప్లేస్ అన్ని వన్ డేలో కంప్లీట్ చేసినాం. సో ఈరోజు మనం ఇక్కడ నుండి సౌత్ గోవా అయితే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రజెంట్ మేము ఇక్కడ మురుడేశ్వర్లో డిన్నర్ అయితే చేస్తున్నాం. ఇక్కడ నుండి గోవా అరౌండ్ 130 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాక్స్ ఒక 3 hours జర్నీ. మా ఫిష్ వచ్చింది, కర్రీ వచ్చింది, కుల్చాస్ వచ్చింది. బిర్యానీ చేస్తాం. మటన్ చేద్దామా, చికెన్ చేద్దామా? మటన్ చెప్తాం. మా తిండి అయిపోయింది. యాక్చువల్లీ ఇన్ని స్టే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా గోవా వెళ్ళిపోతున్నాం. సౌత్ గోవాలో పోయి నన్ను రూమ్ తీసుకొని అక్కడ స్టే చేయాలి. మార్నింగ్ 11 లేదా 1కి మా వాళ్ళు వస్తారు, బస్ దిగుతారు. మప్సలా కానీ పంజిమ్లో కానీ ఇంకా వాళ్ళని పిక్ చేసుకొని రేపటి పార్టీ రేపు. ఇంకా మేము డిన్నర్ చేసి గోవాకి అయితే స్టార్ట్ అయినాం. యాక్చువల్గా ఈ ట్రిప్లో ఈసారి గోవా స్కిప్ చేసి ఉడిపి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇద్దరు ఫ్రెండ్స్ గోవాలో జాయిన్ అవుతామన్నారు. అట్లీస్ట్ 1 day అన్న అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని. హైదరాబాద్ టు ఉడిపి బస్ ఫెసిలిటీ లేదు కాబట్టి మా ఫ్రెండ్స్ ఇంకా గోవాకి అయితే వచ్చేసామన్నాం. డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి మొత్తానికి జర్నీ చేసి పలోలియంకి అయితే వచ్చేసినాం. బీచ్ తీసుకోండి, రూమ్ తీసుకున్నాం. అగో పైది రూము, 1500 రూపీస్ 3 members. ఓకే, నాట్ బిగ్ డీల్. నీ గుండె ఎలా ఉంది? మేమైతే ప్రజెంట్ ఇప్పుడు పలోలియం బీచ్ దగ్గర ఉన్నాం. పాలోలియంలో ఉన్నాం. 1 kilometer ఉంది నుంచి బీచ్. ఇలా సౌత్ గోవా లైక్ ఆఫ్టర్నూన్ వరకు సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు గోవా రావాలనుకుంటే బస్సులు అస్సలు రాకండి. పాపం మా ఫ్రెండ్స్ నైట్ 10 o'clock బస్ ఎక్కిరు, ఇంకా కూడా బస్ దిగలే. యాక్చువల్లీ 1 o'clock దిగాలి, కానీ 4:30, 5 o'clock దిగుతుంది మీరు అని చెప్పేసి అంటున్నంట బస్సుడు. ఇంకేం చేస్తాం, వాళ్ళ బ్యాడ్ లక్. ఇంకా మేమైతే ఇప్పుడు ఇట్లా చిన్న అట్లా పాలోలియం బీచ్కి పోయి అటు నుంచి కోలా బీచ్, క్యాబోదిరామా కొన్ని ప్లేసెస్ చూసుకొని 4 లోపు అట్లా పంజిమ్ వెళ్ళిపోతాం మేము ఈ నుంచి. ఇప్పుడు లగేజ్ చదువుకోవాలి మళ్ళీ కార్లో. ఏదో పరిచయం ఉంది. చలో ఈరోజు మా గోవాలో మేము గోవాకు వచ్చినాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పలోలియం దగ్గర ఉన్నాం. ఈ నుంచి పలోలియం బీచ్ పోతున్నాం. యాక్చువల్గా నాకు నచ్చదు పలోలియం బీచ్, ఎందుకంటే ఆడ చేపలు పడతారు కాబట్టి. బట్ అయినా విచ్ వేసి ఇటు దాకా వచ్చినాం కాబట్టి మిస్ చేయదు కాబట్టి వెళ్దాం. అదే నువ్వు ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు కార్తిక్? మనం గోవాలో ఉన్నాం రా, ప్యాంట్ వేసుకోవద్దురా. గోవాలో వికాస్ గారు మా డ్రైవర్ మీద ఎట్లా తిరిగిండు? డ్రైవర్ మీద చేస్తున్నావరా? కానీ ప్రాపర్ గోవా ఎక్స్ప్లోర్ చేయాలి. పాపం మా కార్తిక్ గాడు ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు గోవాకు పోలే. 1 కళ నెరవేరింది. కెనడా పోయొచ్చు, కెనడాలో దునియా బీచ్లు తిరిగి వచ్చింది, కానీ గోవాకు పోలే. చిన్నది చేప, పెద్దది చేప, చిన్నది మడుగు, పెద్దది మడుగు. అయితే నేను ఫస్ట్ టైం సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు పలోలియం బీచ్కి వచ్చిన. మొత్తం చేపలు పడుతుండే, గోవా వైబ్స్ అస్సలు రాలే. అనుకున్నా ఇక అప్పుడు ఈ బీచ్గా ఇంత హైప్ అని. ఇప్పుడు కూడా అట్లనే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎట్లా పోతారా నేను పార్కింగ్ కి? అరే వరుణ్, ఏందిరా? నాకు కూడా నచ్చలే. వెళ్ళిపోదాం పా, ఏం చూస్తున్నాడు? పోదాం పా, రిటర్న్ మరి ఏముందా మొత్తం. ఇంకా మేము పాలోలం నుండి కోలా బీచ్కి అయితే స్టార్ట్ అయినాం. పాలోలం టు కోలా ఒక 15 kilometers ఉంటుంది. అరౌండ్ 30 to 35 minutes అయితే జర్నీ టైం పడుతుంది. యాక్చువల్గా కోలా వచ్చేసి గోవాలో ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లోనే ఈ కోలా బీచ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. కానీ ఈ బీచ్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా దగ్గరకు ఉంది అన్నట్టుకన్నా. ఇప్పుడు మళ్ళీ హైకింగ్ ఉందని తెలిస్తే ఏం చేస్తావురా? చేస్తావారా ఇప్పుడు? ఈ ఆఫ్ రోడింగ్ చల్లకుండా. అది చెట్లు బలి ఉన్నాయరా, పాత చెట్లు. అసలు అది చూపి మొత్తం చేంజ్ అయింది కదా. ఇది బాగేముందరా, బాగున్నాయి ఆ చెట్లు. అవి ఫస్ట్ తారు ఉన్నందుకు సాటిస్ఫాక్షన్ ఉందిరా. ఏడుందిరా అది? అవునరా, ఏందిరా గ్రౌండ్ రా ఇది. యాక్చువల్గా నాకు కోలా బీచ్ పోతున్నట్టు లేదు, ఏదో ఆఫ్ రైడ్ దేనికి వచ్చినట్టుంది నాకు.
అరే నీ అమ్మ ఇంత లోపలికి ఈడ హోటల్ ఎట్లా కట్టింది కోలా బీచ్ రిసార్ట్ ఈడో. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ ఐ గెస్. ఇంకో 500 మీటర్స్ ఉంది అనుకుంటా. తీసుకుంటా. అదేంటి మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ అవి ఉన్నాయి, తిందామా? తిందాం. మేము కోలాకి ఇంకొక 500 మీటర్స్ పోవాలి. సడన్గా మాకు ఇది కనిపించింది, క్రేజీ ఉంది. ఇట్లా కారు పెట్టేసిన. వెనకాల బీచ్ లొకేషన్ చూస్తున్నా ఎట్లా కింద. యాక్చువల్గా అటు వెళ్ళొచ్చు, బట్ మేబీ ట్రెక్కింగ్ అటు సైడ్ నుంచి దిగాలి. కానీ మేము వెళ్ళాల్సిన కోలా అటు సైడ్ ఉంటుంది. బ్లూ కలర్ వాటర్ మిక్స్ చేస్తుంది. అంటే అది నీకు రిఫ్లెక్షన్ పైన ఏముందో దాని రిఫ్లెక్షన్ ఆడు ఉంటుంది. చలో పోదా. మంచిగా చల్ల గాలి పెడుతుంది. నిన్న గోకర్ణ చాలా హ్యూమిడిటీ ఉండే, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది కోలా బీచ్లో. ఇప్పుడు కింద లైక్ అటు సైడ్ బీచ్, దాని కింద రైట్ సైడ్ లేక్ ఉంటుంది. బాగుందా గోవా కింగ్స్ బీచ్? నైస్లా. అది ఎట్లా తెలుసు కదా నువ్వు తాగుతా అని ఇంట్లో ఎందుకురా. ఇక్కడ బ్రీజర్లు లేవు గాయస్. బ్రీజర్ ఉంటే నేను బ్రీజర్ తాగుతుండే. చి మా వాళ్ళు బీర్ తాగుతారు కాబట్టి వాళ్ళు బీర్ తాగుతారు. చి నాకైతే ఈ ప్లేస్ పిచ్చ నచ్చింది. ఒక్కసారి చూడండి నుంచి వ్యూ. ఎండాకాలం అన్నట్టే కానీ ఇక్కడ ఎండ అనిపిస్తలేదు, హ్యూమిడిటీ కూడా లేదు. నిన్న గోకర్ణలో చాలా హ్యూమిడిటీ ఉండే, ఇక్కడ మంచిగా చల్ల గాలి పెడుతుంది. ఎప్పుడన్నా లైక్ గోవా వస్తే నేను దీని గురించి తర్వాత మాట్లాడతా, చెప్తా దీని గురించి మొత్తం. అసలు ట్రిప్ని ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చెప్తా. మళ్ళీ ప్లాన్ చేసుకున్నారంటే మీరు సౌత్ గోవా, నార్త్ గోవా 1 డేలో కంప్లీట్ చేసేయచ్చు. యాక్చువల్గా కయాకింగ్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్తో అయితే ఇక్కడికి వచ్చిన నేను కోలా బీచ్కి. కానీ వేస్ట్ గాల్లో 800 పర్ హార్ అంటారు. మనకు అంత టైం లేదు, ఉన్నా కానీ చేస్తుండే. ఎందుకంటే వీళ్ళు మనోళ్ళని పోయి ఎక్కించుకోవాలి, అది కాక వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఏమైంది? నాకు మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది చేయాలని, కానీ వీళ్ళు అస్సలు రేట్ తక్కువ చేస్తలేదు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి గైస్. మీరు ఒకవేళ వీడియో తీసుకుంటే మళ్ళీ ఒకవేళ వస్తే ఇలా అక్కడ కనీసం 20 మినిట్స్ అయ్యా పోయేసి వస్తా, సగం పైసలు తీసుకో అంటే తీసుకుంటలేడు. నేను రావద్దారా? సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. యాక్చువల్ లోతేం లేదు కానీ జస్ట్ అలా. అరే ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒక 3000, 3500 పెడితే మంచి హట్స్ ఉన్నాయి. కానీ మేము యాక్చువల్గా ఈయనే ఉందాం అనుకున్నాం. వెనకాల స్టేస్ చూస్తున్నారా, మంచి స్టేస్ ఉన్నాయి. 3000-3500కే వచ్చేస్తాయి. కానీ మేము ఇప్పుడు నార్త్ వెళ్ళాలి కాబట్టి తప్పదు, ఇక వెళ్ళిపోవాలి. 5 to 9 PM లైవ్ మ్యూజిక్. కోలా బీచ్ నుంచి ఒక 11 కిలోమీటర్స్ క్యాబోదిరామా వచ్చినాము. ఇది కేపే గోవా. Hello, good morning. 3 members. 3 members. You need to register your name on Navarti section, sir. Okay. Thank you. Name registration చేసుకోవాలంట ఫస్ట్. There? Actually, that one is already Reserved. In that, all the places. Actually, we don't take much time. It's not about the time, sir. Okay. That's our launch section and stags are not allowed. Okay, cool. And here we do take reservations 1 day prior. Okay, okay. Let's have a check. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎంతైనా సౌత్ గోవానే. అసలు నార్త్ గోవా ఇప్పటి నుంచి వెళ్ళాను నేను ఇంకా నార్త్ గోవాకి.
ఈ ఒక్కసారి వెళ్తా, ఎందుకంటే మాల్ నార్త్ గోవాలోనే దిగుతారు కాబట్టి. ఇక్కడ మొత్తం అసలు కంప్లీట్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది సౌత్లో అసలు. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కేప్ గోవా. ఇది క్యాబో ది రామాలో ఉన్న వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హోటల్ అండ్ రిసార్ట్ అని చెప్పొచ్చు. వీళ్ళ హాస్పిటాలిటీ అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా సీ ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ లైవ్ ఫిష్ ఆర్ క్రాబ్ తీసుకొని వస్తారు. మనకు నచ్చిన సైజ్ సెలెక్ట్ చేసుకొని కుక్ చేయించుకునే ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. మేము ట్రై చేయలేదు, బట్ వేరే టేబుల్స్ పైన చూసిన. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా యమ్మీ ఉంటుంది. ఇక్కడున్న ప్రైజెస్ అండ్ వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ కంపేర్ చేస్తే మన నార్త్ గోవాలో ఉండే బీచెస్ లైక్ బాగా, కలంగుట్, కండోలియం, అంజునా ఇక్కడ ఉండే నార్మల్ బీచ్ షాక్స్ కంటే కూడా తక్కువనే ఉంటుంది. చాలా వర్త్ అనిపించింది నాకైతే. ఈ హోటల్ నుంచి గోవాలో ది మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే విట్నెస్ చేయొచ్చు మనము. కాకపోతే మేము ఈవినింగ్ వరకు లేము, ఎందుకంటే మేము మళ్ళీ నార్త్ గోవా వెళ్ళి మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవాలి. లేదంటే మేము ఇక్కడే ఉంటుండే సన్సెట్ వరకు. అంత బాగుంటుందని విన్నా నేను ఇక్కడ. ఈవినింగ్ టైంలో ఇక్కడ లంచ్ చేస్తే సూపర్ ఉంటుంది. కానీ మాకు ఇప్పుడు అసెట్ టైం లేదు. మామూలు 3:30కి ఇప్పుడు దిగుతున్నారు పంచీల బస్సు. ఇప్పుడు వాళ్ళని క్యాచ్ చేయాలి. 1 hour 15 minutes, 1 hour 20 minutes. ఇప్పుడు మేము పంచీ పోనీకి టైం పడుతుంది. వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా కలంగుట్ కానీ, బాగా కానీ, అరంబుల్ కానీ, లేదా అంజునా కానీ, ఎనీవేర్ ఇన్ నార్త్ రూమ్ తీసేసుకొని ఇక తెలిసిందే గోవాలో ఏం చేస్తామో. మా సాయి గాని పెళ్ళి, వాడు ఇంకో 2 నెలలు అయితే ఇక మళ్ళీ మాతో బయటికి తిరగడాడు. అట్లా అని చెప్పి మనం ఫోర్స్ చేసి మరీ పిలిపించినాం వాడిని. కేప్ గోవా అయిపోయింది. కొంచెం ముందుకు పోతే పెబుల్స్ బీచ్ ఉంటుంది అంతా. లైక్ పెబుల్స్ పైన వాక్ చేసి నీ అమ్మాయి చెప్పేసి అలాగుంటా. క్యాబో ది రామా పెబుల్ బీచ్కి దారిది. ఈ చిన్న సందులో నుంచి పోవాలి లోపలికి. ఫుల్ ఎండ కొడుతుంది. ఇంక ఇది ఒకటే. అవునరా, కిందికి పోయేటప్పుడు ఈజీయే కానీ పైకి పోవడం చాలా కష్టం ఇప్పుడు. నైస్ రా, ఎంజాయ్ రా పండుగ. ఎందుకురా మాట్లాడు ముందు రావద్దన్నా. దగ్గర 20 రోజులు ట్రిప్ పోస్ట్ పోన్ చేసి రాళ్ళు ఇద్దరు. అరే బాగుందిరా బీచ్ ఇది. ఇదే పెబుల్స్ బీచ్. అట్లా సరదాగా మెట్లు దిగేసి ఈడికి వచ్చినాం. ఇది పెబుల్ బీచ్. ఇది క్యాబో ది రామా ఫోర్ట్ లోపల నుంచి రావాలి ఇడికి. మస్తు ఉంది బీచ్. ఇది లైక్ యూనిక్ ఉంది. లైక్ మొత్తం అసలు కొంచెం ఇసుక లేదు. ఇది బీచ్ అనొద్దు, మేబీ కొండ దిగి రావాలి. ఇవన్నీ రాళ్ళే ఇటు కింద. ఎటు చూసినా కొంచెం కూడా శాండ్ కనిపిస్తుంది. ఇక్కడ పోయి జస్ట్ ఇట్లా కాలు పెట్టినా అని మట్టి అయితే అన్న భయం ఉండదు మనకు అసలు. నార్మల్గా మా మమ్మీ యూకే ఏం తిరుగుతావురా, నీ పెళ్ళైనాక తిరుగు, లేదా 40-50 ఏళ్ళకి తిరగాలి అంటుంది. ఇవన్నీ 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి పై నుంచి కింది నుంచి పైకి ఎక్కి తిరగలుగుతాం అసలు. లైఫ్ చాలా చిన్నది. సో ఎనీ విచ్ వేస్ ఎంజాయ్. ఇది యాక్చువల్గా ఒక ఏమంటారు శ్మశానం లాగుంది. పక్కనే సెయింట్ ఆంథనీ చర్చ్ క్యాబో ది రామా అని ఉంది. కీప్ సైలెన్స్ అంట. మళ్ళీ శవాలు లేచి పైకి వస్తాయేమో నాకు తెలియదు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే సౌత్ గోవా కంటే కూడా నార్త్ గోవానే చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. బట్ ఈ మధ్య అక్కడ చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈసారి మేము కూడా అక్కడ స్కామ్ అయినాం. ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే ప్రజెంట్ పానాజీ వెళ్ళిపోయి అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ని మప్సాలో వాళ్ళు పాపం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళది చాలా లాంగ్ స్టోరీ. సో మేము మొత్తానికి సౌత్ నుంచి అయితే నార్త్ గోవా వచ్చేసినాం. మా వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి మేము పానాజీలో ఈ టౌన్కి వచ్చేసి ఈ ఇండియాస్ ఓల్డెస్ట్ చర్చ్ అయితే విజిట్ చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా మా వాళ్ళు చాలా సేపటికి అయితే వచ్చేసిండ్రు. అదో లాంగ్ స్టోరీ. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు స్టే ట్యూన్. టేక్ కేర్, బాయ్.